అయితే డాక్టర్ గారు పళ్ళు ఎత్తుగా ఉంటే వెళ్ళి దాన్ని సరి చేయించుకోవాలా? పళ్ళు ఎత్తుగా ఉంటే కంపల్సరీగా సరిచేయించుకోవాలండి. పళ్ళు ఎత్తు అనేది అందానికి మాత్రమే సంబంధించింది హ్మ్. కాదు. పళ్ళు ఎత్తు కరెక్ట్ చేసుకోకపోతే ఫంక్షనాలిటీలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. హ్మ్. అంటే ఈ దవడ ఎముక డిస్టర్బెన్సెస్ కానియండి, హ్మ్. లేకపోతే నోరు సరిగ్గా క్లోజ్ చేసుకోకపోవటం కానియండి. హ్మ్. మీరు ఎవరైనా చాలా ఎత్తుగా ఉన్న వాళ్ళని చూస్తుంటే హ్మ్. పళ్ళు హ్మ్. ముందుకుంటే వాళ్ళు నోరు బిగపెట్టుకొని మూసుకుంటారు. హ్మ్. వాలంటరీగా అది నోరు ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వదనమాట. హ్మ్. వాళ్ళే కష్టపడి వాలంటరీగా మూసుకోవాల్సి ఉంటుందనమాట హ్మ్. నోరు. మీరు అడగొచ్చు నోరు మూసుకోకపోతే ఏమవ్వదది. ఏమవుతదండి? హ్మ్. సో, నోరు మూసుకోకపోతే ఏంటి? ఎంతసేపు అలా నోరు తెరుచుకుని ఉండటం వల్ల బాక్టీరియా అంతా లోపలికెళ్తది. నోట్లో ఉన్న ఎన్వైర్న్‌మెంట్ అంతా కూడా బాగా డ్రైగా అయిపోతుంది. హ్మ్. సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. సలైవా కూడా డ్రై అయిపోతూ హ్మ్. ఉంటుంది. ఆ రీజన్స్ వల్ల పుచ్చిపళ్ళు ఎక్కువగా అవుతాయి. ఓహ్! అట్లా గూడా యెస్. పుచ్చిపళ్ళొస్తాయా? ఏమన్నా తింటే పుచ్చిపళ్ళు రావా? పుచ్చిపళ్ళు తింటే షుగరీ ఫుడ్స్ తింటే బాక్టీరియా అక్కడ ఇంటర్వీన్ అవుతే పుచ్చిపళ్ళొస్తాయి. అది హ్మ్. ఒక పాయింట్. ఇలా డ్రై అయిపోతే కూడా బాక్టీరియాకి మంచి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అయ్యి హ్మ్. పుచ్చుని ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.